జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మన పార్టీ విధానం మాట్లాడుకుంటాం. మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు 175 నియోజకవర్గాల్లో కూడా ఒక పార్టీ క్యాలెండర్ ఇచ్చారు. ఆ క్యాలెండర్ యొక్క విధానం ఏంటంటే, ప్రతి నెల మొదటి బుధవారం యూనిట్ పరిధిలో, కష్టం కాదు, యూనిట్ పరిధిలో బూత్ ఇన్ఛార్జీలు, ఆ యూనిట్గా 5 బూత్లు ఉన్నాయి. ఆ బూత్ ఇన్ఛార్జీలతో యూనిట్ ఇన్ఛార్జి మీటింగ్ చేసి ఆ బూత్ లెవెల్ బూత్ వచ్చి 12 ఉంటాయి. అక్కడ గ్రౌండ్ స్థాయిలో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ మనం ఏం చేస్తే మనకి రావాల్సిన వస్తుంది, మన ఓటు అది మీరు తీర్మానం చేసి మండల పార్టీకి ఇవ్వాలి. ఇది కంటిన్యూస్ ఆ ఏరియాలో ఉన్న కస్టమ్ ఇన్ఛార్జి ఎన్ని అయితే యూనిట్లు ఉన్నాయో అన్నింటిని అబ్జర్వ్ చేయవలసిన, పరిశీలన చేయవలసిన బాధ్యత అతను ఉంటారు. అది అసలు మనం ఫస్ట్ పోవాలని చేయవలసిన కార్యక్రమాలు మనం. అది అందులో ఆ యూనిట్ల పరిధిలో ఉన్న తీర్మానాలు అన్నీ కలిపి 2వ బుధవారం మండలం అయితే మండలం, అలాగే టౌన్ అయితే టౌను మండల సర్వసభ్య సమావేశానికి ఆ తీర్మానాన్ని కావాలి. దాని మీద మనం వంటవని చర్చ జరగాలి. దానిలో చర్చించి దాంట్లో ఇబ్బంది ఏంటనేది మనం మండల కమిటీ మళ్ళీ తీర్మానం చేస్తాం. ఆ తీర్మానాన్ని 3వ బుధవారం నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఆ తీర్మానం పెడతాం. దాంట్లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు నియోజకవర్గ స్థాయిలో ఆ తీర్మానాలను తయారు చేసి దాన్ని జిల్లా స్థాయికి పంపుతాం. ఆ జిల్లా స్థాయికి పంపినప్పుడు ఆ తీర్మానం ఎక్కడికి వెళ్తుంది? ప్రభుత్వం అంటే మన ప్రభుత్వాన్ని మనం ఆలోచించారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మన పార్టీకి కూడా చీఫ్ జిల్లాకి, అక్కడ జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు. కాబట్టి ఆ తీర్మానాలన్నీ కూడా అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇస్తే ఆయన జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా డిపిఓ కానీ, ఇలాగా జిల్లా ఎస్సీ కానీ ఎవరైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అక్కడ ప్రభుత్వానికి తెలియవచ్చి దానికి సమస్యలు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం కోసం ఈ కార్యక్రమం ప్రధానంగా అందరికీ ఇది క్యాలెండర్, మన రాష్ట్ర పార్టీ క్యాలెండర్. ఇప్పుడు ఈరోజు మరి భీమవరం మండల సర్వసభ్య సమావేశానికి అధ్యక్షులైన కోయిలగడ్డ గణపతి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మీటింగ్కి మరి ఇచ్చేసిన రామచంద్రరాజు గారు, ప్రశ్నించి కోటి విజయశంకర్, బుద్ధు మోహన్ గారు, మధు గారు, దేవేంద్ర గారు, కోట సీతారాం గారు, అలాగే మరి రాష్ట్ర అగ్నిగుల శక్తి డైరెక్టర్ నాగిడి దాదాజీ గారు, అలాగే వివిధ హోదాలో ఉన్న మండలంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, నర్సింగ్ బూత్ గారు అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తాం. మనం మీకు నేను ఏదైతే చెప్పానో అది కొద్ది టైం పట్ట 2వ నెల దానికి సెటిల్ అవుతాయి. ప్రతి విషయం కూడా అండి బాగుంటుంది. మనం ఈ మండలంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి సబ్జెక్టు కూడా మీరు మన పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మన జిల్లా, మన నియోజకవర్గ ఇన్ఛార్జి కోట సీతారాం గారికి మీరు తెలియపరచాలి. ఫస్ట్ కార్యక్రమం అది. నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా నా వల్ల నేను ఏది చేయాలంటే రాష్ట్ర పార్టీ ఆదేశం నాకు తెలియజేస్తుందంటే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, అక్కడ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్లో, అక్కడ ఆ వార్డులో కానీ, లేకపోతే అక్కడ ఆ గ్రామాల్లో కానీ, ఆ నియోజకవర్గం అన్నప్పుడు నేను ఎవరో పర్మిషన్ తీసుకోకుండా నేను వెళ్ళి అక్కడ సాయం చేయడం బాధ్యత. కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా, పొలగాలు విభేదాలు ఉన్నా, అక్కడ చట్ట చివరికి ఇచ్చినప్పుడు ఏదన్నా అక్కడ సమస్య ఉన్నప్పుడు అది ఇన్ఛార్జి గారు ఆధ్వర్యంలో పనిచేయాలి. ఆ ఇన్ఛార్జి గారు నాకు పాలసాగర్ పలానా గుర్తులు వెళ్ళి కుర్చీ గొడవ ఉంది, ఆ గొడవ శిక్ష చేయమంటేనే దాంట్లోకి వెళ్ళాలి తప్ప నేను అది కుర్చీకి వ్యక్తిగతంగా వేరే కానీ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇబ్బంది వచ్చిన నేను ఎవరు అడగట్లేదు. దొంగ ఎవరన్నా నా పార్టీ నాయకులు వచ్చి వెళ్ళి ధైర్యం పోరాటం ఫైట్ చేయడం అది అర్థం. కానీ మనకి ఇబ్బందులు సమస్యలు వచ్చిన మనకి ఇన్ఛార్జ్ తీసుకెళ్ళాలి. అది ఒకసారి ఆలోచించి ఒకసారి కోరుతున్నాను. అలాగే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయి. స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉంది.
ఎక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో కూటమిలో ఏదన్నా చిన్న ఇబ్బంది వస్తే ఆ కూటమికి ఇబ్బంది పెడితే మనమే కారణం వాటికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇంటికొచ్చు క్షమించే పరిస్థితి లేదు. మనం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు మీడియా ఉన్నప్పుడు చాలా ఒళ్ళు మాట్లాడాలి. ఏదన్నా గ్రామాల్లో కానీ జనసేనలో తెలుగుదేశం మన ఉద్యోగులు ఉన్నప్పుడు ఇక్కడ పెద్దలు ఉన్నారు, రాష్ట్ర పార్టీ పుట్టేదాన్ని పాఠశాల మేము ఉన్నాను. మమ్మల్ని ఎవరైనా సంప్రదించి మేము ఆలోచించి చర్చించి అదే జిల్లా తీసుకుంటా చర్చించి దాన్ని తీసుకో తప్ప పబ్లిక్లో మరి మనం మాట్లాడతాం. మరి దాంట్లో ఏ అధికారం లేదు, ఎవరికి లేదు, ఏ స్థాయిలో కూడా లేదు. ఓన్లీ అదేమో మాట్లాడాలంటే నాలుగు చంద్రబాబు లేదు తప్ప ఇంట్లో ఎవరు అధికారులు అది ఒకసారి మీ అందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. అలాగే మనం రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం చేసాం, బుద్ధిశంకర్ గారు గ్రీష్మర్ గ్రామంలో ఎన్ని ఇబ్బందులు పెడతారు. ఆ ఇబ్బందులు తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఒకసారి విచారణ తీసుకెళ్తే ఆవిడ మనం చూస్తే కనుక కూర్చుని అది ఎవరి వల్ల ఇబ్బంది జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిజంగా. ఎందుకంటే మేము 2019 నుంచి పోరాటం మొదలెట్టినప్పుడు మాతో ఉన్న వ్యక్తులు మేమే అతను సర్పంచ్ పోటీ చేసినప్పుడు మేము అందరికి వెళ్ళి ఇక్కడ మేము సాయం చేసాం, అతను పోరాడాడు. అది అక్కడ ఇబ్బంది వచ్చింది కాబట్టి క్యాగేసి మన పార్టీ ప్రధాన కార్యదర్శి చేసాం, అందరం కలిపి అతను గౌరవంగా చేసాం. అలాగే రేపు కూడా అతనికి ఏదో న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళే అసహనం వెళ్తే పార్టీ ఇబ్బంది పడుతుంది. ఈ రకంగా కూడా మనకి 2019 నుంచి 24 వరకు ఎవరైతే పోరాటం చేశారో ఏ కార్యకర్తని ఏ నాయకుని వదులుకుంటారు పార్టీ సిద్ధంగా లేదు. దానికి ఎంత దూరంగానే వెళ్తాం. పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలే ఏజెండాగా పనిచేస్తామని ప్రధాన తెలియజేస్తాం. గ్రామాల్లో పార్టీని బంధించినప్పుడు మనం ఇప్పుడే తెలుగుదేశం పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఎంత గొప్పడైనా పార్టీ కింద పనిచేస్తుంది, పార్టీ కింద పనిచేస్తుంది తప్ప నా కింద పార్టీ పనిచేస్తుందంటే ఎవరు ఒప్పుకోరు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కింద మంచి పనిచేయాలి తప్ప మనిషి కింద తెలుగుదేశం పార్టీ పనిచేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తుంది. అలాగే ఇప్పుడు రాష్ట్ర అగ్రికల్చర్ శక్తిగా డైరెక్టర్ మనం ఒకసారి ఆలోచన చేసుకోండి. లాస్ట్ టైం స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీలు జరిగినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఎవరు కూడా ఏ గ్రామం నుంచి కూడా అసలు క్యాండిడేట్ పెడతాకి ఇప్పుడు గ్రామంలో అయితే పబ్లిక్ బాగా మారిపోయాయి. కానీ మేము ఇదే ఆఫీస్లో తీసుకుని ఆ రోజు బరి వేరు కూర్చోబెట్టాం. ఇది రాయడానికి నుంచి ఏ గ్రామం సార్ ఆ రోజు ధైర్యంగా మరి జడ్పీటీసీగా మరి నామినేషన్ చేసిన వ్యక్తి ఎవరంటే అతను మన నాగరికాలు వచ్చి అతనికి పార్టీ ఆ రోజు ఎంత బలంగా ఉందంటే ప్రసారం చేయలేకపోయినా కోవిడ్ ఇబ్బంది వచ్చి 16,000 ఓట్లు వచ్చినాయి అతను. అదే కొంతమంది ఉన్నారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఇండిపెండెంట్గా తెస్తే 10,000-5,000 ఓట్లు పడ్డాయి తప్ప అంటే పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా అంత గొప్పగా ఉండదని చెప్పి సందర్భం తెలియజేస్తాను. ఇప్పుడు ఆయన ఒక సమస్య ఎక్కాడే, ఆ సమస్యని తీర్మానం చేసుకోండి. మేము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న ఒక మహిళ మండల సమాఖ్య అధ్యక్షులుగా నియమించారంటారు. మరి యాక్చువల్గా అయితే ఆ కార్యక్రమాన్ని 3 పార్టీ ప్రెసిడెంట్లు క్యాకింగ్ చెప్తారు. మరి వీళ్ళు 3 పార్టీ ప్రెసిడెంట్లు ఎందుకు యాక్టివ్ లేరు, వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు మండల సమాఖ్యలు నాకు అర్థం కాదు. కానీ మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను తీర్మానం రూపంలో మనందరం మాటగా తెలుగుదేశం బీజేపీ జనసేన 3 పార్టీ అధ్యక్షులు కోట సీతారాం గారు, రామచంద్రరావు గారు ఈ 5 కలిపి ఇది ఆవిడ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, ఆవిడ చేసి పార్టీ మన తెలుగుదేశం పార్టీ కూటమి వ్యతిరేకంగా పనిచేస్తుందా, ఆవిడ ఏ విధంగా సమాఖ్య అధ్యక్షులు చేశారని చెప్పి మీరు ఎంక్వైరీ చేయండి. ఆ తీర్మానం తయారు చేయండి. అది కోట చంద్రబాబు గారికి, అంజుబాబు గారికి, శ్రీనివాసరావు గారికి. ఎందుకంటే అంజుబాబు గారు కూటమి ఎమ్మెల్యే, శ్రీనివాసరావు గారు కూటమి ఎంపీ. అంతేగాని పార్టీ సొంత ఎమ్మెల్యేలు సొంత ఎంపీని మనం ఎవరు ఒప్పుకోం. ఏదైనా సరే కూటమి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా సీతారాం గారు ఉన్నారు, అలాగే కూటమి ఎమ్మెల్యేగా అంజుబాబు గారు ఉన్నారు, కూటమి ఎంపీగా వరం గారు ఉన్నారు. మనకి తప్పనిసరిగా కూటమిలో ఎవరికి ఇబ్బంది వస్తే సరే మన అందరి కలిసి పనిచేయడానికి బాధ్యత ఉంటుంది. లేకపోతే కూటమిగానే స్థానిక వెళ్తున్నాం. ఇలా తీర్మానం చేసి 5 రూపాయలు చెప్తున్నాను. నేను ఇదే విషయం అట్లా తీర్మానం చేసామని చెప్పి మేడం గారు చెప్పి మీ 5 కలిపి ఆవిడ నిజంగా వైఎస్ఆర్ పార్టీగా నిజంగా మన పార్టీ సిద్ధాంతాలు వ్యతిరేకంగా పనిచేస్తుందా, ఎవరు ఆవిడ ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మీరు పరిశీలించి రామచంద్రరాజు గారు మీ 3 పార్టీలు అందరూ కూడా ఫోన్ చేసి అవసరం చెప్పండి చెబుతాను. మీ 3 సీతారాం గారు 5 కలిపి దాన్ని నెక్స్ట్ నియోజకవర్గ కార్యక్రమం వచ్చినప్పటికీ ఆ కార్యక్రమం తయారు చేసి ఉంటారు. అది కనుక అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అయితే కనుక ఇమీడియట్గా ఆ రోజు తీర్మానం చేస్తాం. మనం ఎమ్మెల్యే దృష్టి ఎంపీ దృష్టి తీసుకెళ్ళి అది జిల్లా మంత్రి గారికి తీసుకెళ్ళాలి. అది పూర్తి వేసారు. నేను కంపెనీ బీజేపీ జనసేన ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ఏమన్నా సపోర్ట్ చేశారా, తీయాలని ఏం చేయాలి, వాళ్ళందరూ కూడా ఎమౌంట్ చేయాలి. ఇందులో చేసినప్పుడే కదా వాళ్ళు బయటకు వస్తారు. అలాగే మీరు గ్రామాల్లో కూడా మరి మన గణేష్ చెప్పాడు జనసేన వాళ్ళకు ఇబ్బందులు వస్తాయని, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు.
ఏదైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పెద్దల పాత్ర పోషిస్తుంది. ఏదైనా ఉంటే కనుక మనమే ప్రతిరోజు కడుపుని వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయాలి తప్ప వాళ్ళు ఏదో అవసరం చేసినట్టు చూడదు. దానికి సెన్షన్ ఉంటే కనుక పెద్దలు కూర్చున్నప్పుడు అది మనం మాట్లాడి దాన్ని క్లీన్ చేసి ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గర కూడా వెళ్తారండి. వెళ్ళినప్పుడు ఆ దృష్టి కూడా పెట్టిన అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ కూడా సెన్షన్ ఉంటే లేకుండా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తే చాలా తెలియజేస్తున్నాం. అలాగే మనం డిసిషన్ ఏదంటే గేట్ తీసుకురావాలని మనం తీసుకెళ్ళారు. అలాగే మీరు ఇంకోటి చెబుతున్నాను, సరళమైన కార్యక్రమం వచ్చింది 2002లో. వాటర్ అంటే ప్రతి 20-25 సంవత్సరాలకి భారత ఎన్నికల సంఘం ఒక కార్యక్రమం చేస్తుంది. చనిపోయిన వారి ఓట్లకి కొనసాగుతున్నాయా, పుట్టిన వారు పెద్దవారు అయితే వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేదా, లేదా విదేశాల నుంచి గవర్నమెంట్ వచ్చి ఓటింగ్ చేసి ఈ దేశాన్ని మోసం చేస్తారా, ఇవన్నీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు అయితే మన అందరికీ ఎవరికి ఓటు లేదు, అందరూ ఇప్పుడు మన డమ్మి. ఇప్పుడు రేపు 15 కానీ 20 నుంచి మొదలు అవుతుంది. మన మండలం 65 బూతులు ఉన్నాయి. 65 బూతులు బీఆర్ఏలు ఉన్నాం. మనకి ప్రభుత్వం నుంచి బీఆర్ఓలు ఇస్తారు. వాళ్ళు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా మన ఓటు జాయిన్ చేస్తూ విదేశాల్లో ఉన్నా కానీ, బెంగళూరులో ఉన్నాయి, అలాగే మన హైదరాబాద్లో ఉన్నా కానీ మన ఓటు అనుకుంటే కనుక తీసుకు ధ్యానం చేయడం బాధ్యత. అలాగే అది వైఎస్ఆర్సీపీ మాట్లాడినప్పుడు మన పట్టించుకోలేదు. కానీ వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకి సంబంధించిన ఓట్లు జాయిన్ చేయడం, తమ ఓట్లు జాయిన్ చేయడం చూస్తారు. దాన్ని మనం కాసుకోవడం బాధ్యత అందరికీ ఉంది. అది చాలా క్షుణ్ణంగా మనం ఎలా చేస్తారు. మన పార్టీ ప్రధాన పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు కంపల్సరీ కష్టించారు, పీడించారు. పరీక్షలో ఈ 65 మంది బూత్లో ఏజెంట్ని మనం చక్కగా తయారు చేసి ప్రతిరోజు ఆ కార్యక్రమం చేయించాలి. ఇంకోటి చెప్తున్నాం మీకు, మనం నామినేట్ పోస్ట్ ఇచ్చాం. ఇది బ్యాంక్ చైర్మన్ ఇచ్చాం, లీడ్సార్ అధ్యక్షులు ఇచ్చాం, లీడ్సార్ డైరెక్టర్ ఇచ్చాం, అలాగే ఏఎంసీ డైరెక్టర్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం. వాళ్ళు అంతవరకు పార్టీ ఎంత గొప్ప పని చేశారనేది పక్కన పెడితే ఇప్పుడు పదవులు తీసుకున్నారు కాబట్టి, పదవులు తీసుకున్న వాళ్ళు కంపల్సరీ పార్టీ పని చేయాలి కాబట్టి వాళ్ళందరూ లిస్ట్ అయ్యేది. ఏ మీటింగ్ రాకపోయినా సరే వాళ్ళకి అవసరం మీరు ఇన్ఛార్జ్ నోటీస్ జారీ చేయండి. ఎందుకంటే పదవి చాలా గొప్పది. తెలుగుదేశం పార్టీ పదవి రావడం సామాన్యం కాదు. మేము రాష్ట్ర కార్యదర్శి అంటే ఎన్నో పనులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పనులు చెప్తారు. ప్రతి పని చేస్తాను, అలాగే వ్యవహారంలో పని చేస్తాను. అటువంటి ఇంత టైంలో కూడా పదవి తీసుకున్నప్పుడు మీటింగ్ రాకపోవడం, పని చేయకపోతే కోరదు. లేకపోతే 65 బూత్లో కూడా వాళ్ళందరినీ ఒక్కొక్కటి 4-5 బూత్లు 5 బూత్లు ఈ ఓట్లు నమోదు ప్రతిలో ఇన్ఛార్జీలు వేయండి మేడం గారు చెప్పి తప్పనిసరిగా పని చేయకపోతే కనుక రేపు వచ్చి మీటింగ్లో అయితే మిమ్మల్ని నిలదీస్తాం. వాళ్ళందరినీ కూడా మీటింగ్ వచ్చి ఏర్పాటు చేయాలి కాబట్టి పదవి తీసుకుని పనిచేసే విధంగా మీరు కంపల్సరీ బ్యాంక్ టెస్టులు ఉన్నారు. ఎన్నో గొడవలు ఐవీఆర్ఎస్ పెట్టారు. ఇలా బ్యాంక్ టెస్టులు వేది, డివిజన్ టెస్టులు వేది, ఐఎంసీ డైరెక్టర్ వేది. వాళ్ళందరూ కూడా రావాల్సిన బాధ్యత ఉంది, పార్టీ పనిచేయడం బాధ్యత ఉంది. రాబోయే రోజుల్లో సాంకేతిక సోమవారం కానీ కష్టపడిన వచ్చేది ఈ సభ పూర్తిగా స్థానికులు వస్తాయి. ఆ ఎన్ని కూడా 100% మన 25 గ్రామాల్లో 100% ఓటమి జరిపి 100% తెలిసి విధంగా మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఏదైనా ఇబ్బంది అయితే మేము ముందుండి నడిపిస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అది కంపల్సరీ మీరు అందరూ కూడా బదిలీ తీసుకోవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మేము చేసిన తీర్మానాన్ని కూడా మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి మీరు చెప్పాలని చెప్పి కార్యక్రమం తెలియజేస్తున్నాం. అలాగే గుర్తు వస్తున్నాం మండల పార్టీ అధ్యక్షుల కార్యదర్శికి ఎప్పుడు కూడా 2014 నుంచి 19 ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మండల మీటింగు ఎప్పుడు టౌన్ చేసుకుంటారు. దేవుడు ఆలోచన చేయండి. ప్రతి నెల మండల పార్టీ మీటింగ్ ఏదో గ్రామం ఎంచుకోండి. మీకు 5 రోజులుగా మార్చుకో. ఒకటి ఎంపాప్ తుళ్ళూరు లైన్ ఒకటి, దేహదెప్ప నాగిపల్ల లైన్ ఒకటి, లోసరే తమ్ముడు లైన్ ఒకటి, కోమరాడ లైన్ ఒకటి, రాయలో చిన్నమేరం కోమరాడ నరసింహుడు లైన్ ఒకటి. 5 విధాలుగా మార్చుకో. ప్రతి నెల కూడా ఒక రోడ్లో మండల పార్టీ మీటింగ్. దానివల్ల ఏమవుతుందంటే గ్రామాల్లో యాక్షన్ మనం పెరుగుతారు, నాయకత్వం పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ మన గ్రామం వచ్చాక మొత్తం మండలం చెప్పి మనకు యాక్సెస్ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మన మండలం ఏంటంటే 2004లో రాజశేఖర రెడ్డి ఎంతో గొప్ప గాలిలో కూడా ఈ మండలం 830 ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చిన మండలం ఈ మండలం. మనం కూడా 2019లో ఆ పరిస్థితిలో కూడా 2024లో కూడా హైయెస్ట్ మెజారిటీ మండలం. కాబట్టి మండలం ఓటింగ్ ఎలాగే ఉంది. నాయకులు కొంతమందికి ఇబ్బంది రాకపోవచ్చు. నిమిత్తం 4 జగన్ అవుతారు వచ్చేటప్పటికి
నువ్వు మళ్ళీ నువ్వు చేసిన కార్యక్రమాన్ని నువ్వు పరిమితి తీసుకో. 4 గంటలు 5 గంటలు కాదు, 6 గంటలు మీటింగ్ చేయి. 6 తర్వాత 2 గంటలు మీటింగ్ చేస్తాం. 8 గంటలకి 100 మంది వస్తారా, 110 మంది వస్తారా, గోల్డ్ పెట్టి పంపించే ఏర్పాటు చేస్తాం. అవసరమైతే వచ్చిన బుధవారం నువ్వు పర్మిషన్ తీసుకో మేడం దగ్గర. రాయలంగా సినిమాలంగా మేము పెడతాం. ఆ కార్యక్రమం నెక్స్ట్ మాకు అప్పచెప్పండి, మేము కార్యక్రమం చేస్తాం. అలాగా ఒక్కొక్క కార్యక్రమం మొత్తం కూడా ప్రతి నెల కూడా ఈ మండపానికి సమ్మేళనం చేసినప్పుడు కంపల్సరీ కొన్ని ఆ ఏరియాలో చెప్తే ఆ కార్యం నిర్వహించాలని మీకు కూడా బలం బదిలీ కాకుండా ముందుకు తీసుకెళ్లి దేవాల మండలంలో 100% రేపు రాబోయే ఎంపీటీసీలు, సర్పంచ్లు, అలాగే సొసైటీ బ్యాంకింగ్లు ఎన్ని కూడా 100% గెలిచేదని ఈ సందర్భంగా మనం పనిచేస్తున్న సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే మన మండల సమావేశం తీర్మానం రేపు ఎల్లుండి 12వ తారీఖున మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి శుభాకాంక్షలు తప్పటమైంది. 2 సంవత్సరాల్లో సుమారు 50 పథకాలు అమలు చేస్తాం. ఎన్నో పథకాలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది. మీరు చెప్పిన ప్రకారం ఎల్లుండా ఈ పెన్షన్ ఒకటి, గృహాలు ఒకటి, ఇవన్నీ కూడా ఎల్లుండి ప్రకటన వస్తుంది. ఎల్లుండి నుంచి ప్రతి మొదలవుతుంది. 1 నెల 2 నెలల్లో మొత్తం కూడా ఈ పెండింగ్ ఉన్నాయని కూడా ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా మన కార్యకర్తలకి, నాయకులకి అవకాశం ఇస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ప్రజలందరూ కూడా అవసరం లేదు. జై తెలుగు, జై